గత 5 ఏళ్లలో ఈ నగరానికి ఏమైందయ్యా అన్నట్లు ఈ అమరావతికి ఏమైంది, ఆంధ్రప్రదేశ్‌కి ఏమైందంటే అమరావతి అనాథైపోయింది, పోలవరం పాడిపోయింది. తర్వాత పెట్టుబడులు కూడా వెళ్ళిపోయినాయి. మరి యువత ఉద్యోగాల కొరకు పక్క రాష్ట్రానికెళ్ళినాయి. ఇక మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక చీకటి పాలనగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే రాజధాని అమరావతిని తిట్టారు, రైతుల్ని రోడ్ల మీద వేసేశారు, పెట్టుబడిదారులని పారిపోయారు, యువత అయితే పక్క రాష్ట్రాలకు పోయింది. అంటే ఈరోజు 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మరి అంతర్జాతీయంగా కూడా అసలుకి రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రాన్ని చేసేసి అమరావతిని ఏ విధంగా మరి రాజధాని అనే మాట తీసేసి 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి మరి అంతర్జాతీయంగా మనకి ఎలాంటి చెడ్డ పేరు వచ్చిందో మీరు గమనించాలి. అయితే ఈ ఎన్డీఏ కూటమి పాలన వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం ట్రాక్ మీదకి వచ్చింది, మార్పు కనిపిస్తుంది. ఈ మార్పు స్పష్టంగా అందరూ చూస్తున్నారు. అయితే ఈ అమరావతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుంది. ఎందుకంటే మీరు గమనిస్తే 70,000 కోట్ల పైన కార్యక్రమాలు చేపడితే అందులో 40,000 కోట్ల అభివృద్ధి పనులు టెండర్ వేశారు. అంతేకాకుండా లక్షల కోట్ల ఆదాయం ప్రజల ఖాతాలో పడ్డది. అంటే సంక్షేమం అంటే మాటలు కాదు, చర్యల ప్రభుత్వం. అంతేకాకుండా సంక్షేమం మనం ఇస్తూ ఫోటోల ప్రభుత్వం కాదు. ఈ ఫోటోల కొరకే కాకుండా ప్రజల కొరకు నిజంగా వాళ్ళ పేదల భవిష్యత్తు కొరకు పాటుపడ్డ ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అంటే ఇది ప్రజల గుండెల్లో నుంచి వాళ్ళ యొక్క మెప్పును పొందిన ప్రభుత్వం అని కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలతో సింగపూర్ని తలదన్నే రాజధానిగా కాబోతుంది. ఇదంతా ఎవరి వల్ల సాధ్యం అంటే ద గ్రేట్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు దేశానికి టెక్నాలజీ పరిచయం చేసి ఏపీని గ్లోబల్ మ్యాప్లో పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి యువత నమ్ముకున్న వ్యక్తి, యువ నాయకత్వానికి ప్రతీక మన మంత్రి నారా లోకేష్ గారు. ఆయన ఆలోచనలో వేగం, ఆయన యొక్క ఇంటర్వెన్షనల్ థాట్స్, మరి పనిలో వేగం, మాటలో నిజాయితీ, ఇదంతా కూడా వీరిద్దరి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక స్థిరత్వం, అభివృద్ధి, విశ్వసనీయత మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నా. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అమరావతి అభివృద్ధి. అంతేకాకుండా ఏపీ అభివృద్ధి ట్రాక్ మీదకి వచ్చింది, అమరావతి ఊపిరి పీల్చుకుంది, ప్రజలకు మళ్ళీ ఎన్డీఏ కూటమి మీద నమ్మకం కలిగింది. అంటే ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే ప్రజల కోసం, ప్రజలతో, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కనుక ఈరోజు మీరు సంక్షేమ కార్యక్రమాల గురించి చూడాలంటే మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనుకుంటూ ఏ విధంగా నవమోసాలు చేశారో, మరి సూపర్ 6 పథకాలతో మనం ఎలాంటి విజయాలు పొందామో ఈరోజు మీరు ఒకసారి దాని గురించి చరిత్రను మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన నవరత్నాలు అని చెప్పి మొట్టమొదటిగా ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికలో చెప్పి ఆయన చేసింది ఏంటయ్యా, మద్యపాన నిషేధం అని చెప్పిన వాడు అధికారంలోకి రాగానే జే బ్రాండ్స్ని దించేశారు. అదేంటంటే బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్స్, ఆంధ్ర గోల్డ్, యంగ్ స్టార్, బ్లాక్ బస్టర్. సో పేర్లు కూడా చాలా ఇన్నోవేటివ్గా పెట్టారు. పాపం సామాన్య మానవుడు పనంతా చేసుకొని రాత్రిపూట ఏదో సేద తీర్చడానికి ఒక క్వార్టర్ ఏదో వేసుకుందాం అనుకుంటే 60 రూపాయలది కాస్త 180 రూపాయలు చేసి కనీసం వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేశాడు. సరే ఇచ్చారంటే అది నాసిరకం మద్యం. ఆ మద్యం తాగిన వాళ్ళు, ఎందుకంటే ఆయన మేము ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఆయన చెప్తూ ఉండేవాడు మద్యం రేటు పెంచి ఆ మద్యం బాటిల్ పట్టుకుంటేనే షాక్ కొట్టే మాదిరిగా ఆ విధంగా పెంచుకుంటూ పోతాను అని చెప్పి ఆ షాక్ కొట్టమేమో కానీ ఆ విషపూరిత మద్యం తాగి 30,000 మంది మాంగళ్యాలు మంట కలిపారు. సరే ఇక 30 లక్షల మంది ఆరోగ్యాలు గుల్ల చేశాడు. ఈ యొక్క ఆరోగ్యాలు గుల్ల చేయటం అంటే ఆ లివర్ సిరోసిస్, తర్వాత లివర్ ఫెయిల్యూర్స్ అయ్యి చాలామంది కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు ఆ యొక్క యువతి ఎవరైతే ఉన్నారో భార్యల మాంగళ్యాన్ని గుల్ల చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక మద్యం రేట్లు పెంచి దాంట్లో కూడా దండుకున్నారు, 3,500 కోట్లు కొట్టేశారు. ఇక ఈ యొక్క రేట్లు పెంచడమే కాకుండా దాని గురించి మద్యం మీద అప్పు కూడా చేశారు. అదేంటంటే 33,000 కోట్లు.
దానికి ఎవరిని పెట్టారు? దళిత మంత్రి నారాయణ స్వామి. అంటే ఒక దళితుల చేతనే మద్యం స్కామ్ చేశారు. ఈ విధంగా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందంటే, ఆయన ఒక మాట చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, కంటికి తెలియకుండానే కంట్లో కాటుకుని ఎలా కొట్టేయటము జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు మీరు ఒక ఇళ్ల స్కామ్ గురించి తెలుసుకోవాలి. 25 లక్షలు ఇల్లు ఇస్తానని చెప్పి ఒక రూరల్ ఏరియాలో 1 సెంటు, తర్వాత నగరాల్లో 1.5 సెంట్స్ అని చెప్పి ఆ సెంటు భూములు ఎక్కడిచ్చారయ్యా అంటే శ్మశానాల దగ్గర, ఎవరు కూడా ఊరికి దూరంగా నివాసయోగ్యం లేని ప్రదేశాల్లో, జంగిల్ ఉన్న చోట. ఈవెన్ నేనున్నప్పుడు వరగానిలో ఒక ప్లేస్లో ఇచ్చినప్పుడు అక్కడ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఏంటంటే శ్మశాన వాటికి దగ్గర ఉన్నాయి. మేము వెళ్ళాం మేడం, అది కాస్త క్యాన్సిల్ చేసి మాకు వేరే చోట ఇవ్వమని చాలామంది అడుక్కునేవాళ్ళు. అంటే అక్కడ ఎలాంటి స్కామ్స్ జరిగినాయి అంటే, అక్కడ లోకల్ పీపుల్తో కుమ్మక్కైపోయి తక్కువ రేటు భూమికి 2.5 రెట్లు ఎక్కువ పే చేసి ఆ స్కామ్లో చాలా కోట్లు దండుకున్నారు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిందో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, 3 లక్షల ఇళ్ళు మనం దాన్ని శంకుస్థాపనలు చేసినవి కట్టి కూడా ఇవ్వటం, అంతేకాకుండా 5 లక్షల ఇళ్ళు కూడా రెడీగా ఉన్నాయి. ఇక అమ్మఒడి ప్రతి విద్యార్థికి 15,000 అని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే గెలిచారో ఒక్క బిడ్డకే వర్తిస్తుంది అనుకుంటూ ఆ 15,000 కాస్త 13,000 వేశారు. వాళ్ళు ఇచ్చిన పరిస్థితి మీరు గమనిస్తే 42 లక్షల మందికే ఇవ్వటం, అది కూడా 5,500 మందికి కోట్లకి ఈ యొక్క ఖర్చు చేశారు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీరు గమనిస్తే 67 లక్షల మంది తల్లుల అకౌంట్లో వేయటం, అందులో 1,090 లక్షలు పైన కోట్ల పైన కూడా మనము అంటే 1,090 కోట్లు మనకి దాని కొరకు ఖర్చు చేయటం. అంతేకాకుండా డొక్కా సీతమ్మ పథకంతో నాణ్యమైన భోజనం, ముస్తాబుతో ఈ యొక్క విద్యా ఆలయాలన్నీ కూడా ఆరోగ్యకరమైన వాతావరణం కలిగించడం, సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్, ఇవన్నీ చూస్తుంటే నిజమైన విద్యారంగంలో ఉన్న పెను మార్పులు తీసుకొచ్చిన మన ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నిజంగా ఈ పిల్లలందరూ కూడా, మేము వెళ్ళిన స్కూల్స్కి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లోనే ఎక్కడం అంటే అది సామాన్య విషయం కాదు. అందరూ కూడా థ్యాంక్ యూ లోకేష్ అన్న అని చెప్పడం మనం గమనించాలి. ఎందుకంటే ప్రతి పథకంలో మనం ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా దీంట్లో స్కీమ్స్లో స్కామ్స్ ఎలా చేయాలో వాళ్ళు చూశారు. ఇక డోక్రా మహిళలకి వాళ్ళు చేసింది 0. చంద్రబాబు నాయుడు గారు 3 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు నేను 5 లక్షలు ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చింది 1 లక్ష మాత్రమే. అంటే ప్రతి చోట ఏ విధంగా వాళ్ళు అన్యాయం చేస్తారో మీరు గమనించాలి. ఇక పెన్షన్ పెంపు, ఈ పెన్షన్ పెంపులో 200 నుండి తెలుగుదేశం పార్టీ 2,000 చేస్తే దాన్ని 3,000 చేస్తానని చెప్పి మొట్టమొదటి సందేహం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది పెన్షన్ పెంపు పైన. ఆ రోజు మేము కూడా నిదర్శనంగా ఉన్నాం. సో ఎలా పెంచుతారబ్బా 3,000 ఇస్తారనుకుంటే, ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుకుంటూ పోయి 1 సంవత్సరం కరోనాని దాన్ని నొక్కేసి ఆయన ఎలక్షన్కి వెళ్ళే టైంకి 3,000 చేశాడు. కానీ మనం అలా కాదు, 4,000 ఇస్తామని చెప్పి 4,000తో పాటు ఎప్పుడైతే ఈ యొక్క ఏప్రిల్ మే జూన్ అంటే 1,000 రూపాయలు అంటే 3,000 ప్లస్ జూలై 4,000 కలిసి 7,000 నేరుగా మనము ఇవ్వటం గమనించాలి. అంతేకాకుండా మీరు ఇంకొక విషయం ఏంటంటే, రైతు భరోసా అని చెప్పి రైతులకి ఏ విధంగా టోక్రా వేశాడో మీరు గమనించాలి. ఎందుకంటే పిఎం కిసాన్ పథకంలో 6,000 వస్తాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు వేయాల్సింది 7.5 లక్షలు వేసి 13,500 మాత్రమే ఈ యొక్క రైతులకు చేతిలో పెట్టారు. కానీ మనమైతే పిఎం కిసాన్ 6,000 ప్లస్ 14,000 టోటల్ 20,000 ఈరోజు రైతులకి అండగా అన్నదాత సుఖీభావ కింద వేస్తున్నాం. ఈ విధంగా మీరు గమనిస్తే ఈ రైతులకి ఏ విధంగా మనము ఈ హెల్ప్ చేస్తామో మీరు గమనించాలి. అయితే ఈ యొక్క ఆరోగ్యశ్రీ అంటే మేమే పెట్టాం అంటారు. కానీ వాళ్ళు ఆరోగ్యశ్రీలో ఏ విధంగా ఉచిత వైద్యాన్ని 11 నెలలు ఆసుపత్రులకి బకాయిలు పెట్టి 1,800 కోట్ల బకాయిలతో నెట్వర్క్ హాస్పిటల్స్ కన్నా ఆగిపోవటం, ప్రతి వాడికి ఎవరికైనా చిన్న స్టంట్స్ చేయాలన్నా, లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేయాలన్నా, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హిస్టెక్టమీస్ చేయాలన్నా అన్నీ కూడా ఆగిపోయి ప్రజలందరూ కూడా ఇక బ్రతుకుంటే బలుసాకైనా తినొచ్చు అనే మాదిరిగా ప్రాణం కొరకు ఎంతో విలువెల్లలాడిన తరుణం.
అలాంటి టైంలో మనము ఆరోగ్యశ్రీ పథకంకి ఈ బకాయిలన్నీ కూడా రిలీజ్ చేసాం. కనుక ఈరోజు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ అది కూడా ఏం చెప్పారంటే పీజీ నుంచి యూజీ వరకు వేస్తానని చెప్పి ఆ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో 10 లక్షల మందికే వేయటం. అదే టీడీపీ ప్రభుత్వంలో అయితే 16 లక్షల మందికి వేసాం. అంతేకాకుండా 2,600 కోట్లు ఏదైతే ఉందో బకాయిలు అవన్నీ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనము వీళ్ళు చేసిన ఘనకార్యాలు, విద్యుత్ రేట్లు మేము పెంచమని చెప్పి 9 సార్లు పెంచడం, దానికి కూడా 32,000 కోట్లు బకాయిలు పెట్టడం. అంతేకాకుండా దీంట్లో మనమైతే టీడీపీ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో ట్రూ డౌన్ ఎప్పుడైనా కానీ రేట్లు పెరగడమే కానీ తగ్గడం అనేది ఎప్పుడు గమనించలేదు. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ట్రూ డౌన్ ద్వారా 13 పైసలు తగ్గిస్తూ ఏదైతే 4,500 కోట్లు బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ భరించే విధంగా మనము వాగ్దానం చేశాం. ఇక 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం దాన్ని నిరుద్యోగ భృతిని కూడా రద్దు చేశారు. ఇక ఏటా డిఎస్సి అనేది ఇస్తామని చెప్పి దాన్ని కూడా మాట తప్పి మడమ తిప్పారు. ఆ తిప్పటంలో కూడా మడమ ఒక్కసారి తిరగలేదండి, అది వంకరొంకలుగా తిరిగిపోయింది. ఈ విధంగా ప్రతిసారి కూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మాట తప్పారు, మడమ తిప్పారు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పి మడమ తిప్పాడు. ఇక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క ఘనకార్యాలన్నీ ప్రజలందరికీ తెలిసిందే కనుక 11 సీట్లు ఇచ్చి వాళ్ళని మూలన కూర్చోబెట్టారు. అయితే ఇక మన ప్రభుత్వం ఏం చేసిందని మీరు గమనిస్తే సూపర్ 6 పథకాలు, తల్లికి వందనంలో మనము ఎంతమంది తల్లులకి మనం అకౌంట్లో డిపాజిట్ చేస్తామంటే 67 లక్షల మంది తల్లుల అకౌంట్లో 10,090 కోట్లు మనము డిపాజిట్ చేసాం. ఇక స్త్రీశక్తి పథకంతో, స్త్రీశక్తి అంటే మీ అందరికీ తెలుసు, ఇక ఉచిత బస్సు ప్రయాణం అని చాలామంది చెప్పేది ఏంటంటే అసలు ఇది సాధ్యమే కాదు, ఇవన్నీ కూడా ఈ సూపర్ 6 ఏందో సూపర్ 7 ఏంటో అసలు ఇవన్నీ కూడా జరిగే పనులా, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారంటే ఒక బూటకం, ఒక వెన్నుపోటుదాడని చెప్పిన వ్యక్తులు ఈరోజు మీరు గమనించాలి. స్త్రీశక్తి పథకంలో ఉచిత బస్సు ప్రయాణంలో ఆల్మోస్ట్ ఇప్పుడు రోజుకి 7 లక్షల మంది ప్రయాణం చేస్తూ 43 కోట్ల పైగా ఇప్పుడు ఈ యొక్క ఉచిత బస్సులో ప్రయాణం చేశారు. అండ్ దీనిగాను ఖర్చు 1,500 కోట్లయింది. ఇవన్నీ మనము వివరించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అన్నీ కూడా స్టాటిస్టిక్స్, సంక్షేమం అంటే ఫైళ్ళు కాదు, మాటలు కాదు, మనం చేసే ప్రతి పని కూడా స్టాటిస్టికల్గా అంటే ఎవిడెన్స్ బేస్డ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా మనం చేసిన మంచి పనులు చెప్పుకోకపోతే మన ఫెయిల్యూర్ కింద లెక్క. మనం 90% హామీలు నెరవేర్స్తే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం 15% మాత్రమే హామీలు నెరవేర్చి 80% చేశామనుకుంటూ బింకాలు పలికారు. కానీ ఈరోజు ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం 15% అండ్ సక్సెస్ఫుల్ అండ్ సూపర్ హిట్ ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కనుక ఈరోజు ఎవిడెన్స్ బేస్డ్గా మనం చెప్పేది ఏంటంటే ఇక దీపం 2 పథకం. ఈ దీపం 2 పథకంలో కూడా చాలామంది వాళ్ళకి గ్యాస్ సిలిండర్స్ ధరలు పెరగటం వల్ల 350 ఉండేది వైసీపీ ప్రభుత్వం హయాంలో 750, 1200 వరకు పెరిగింది. దానివల్ల ఏంటంటే ఈ యొక్క గ్యాస్ని మనము కన్జ్యూమ్ చేసుకోవటం తగ్గించి పొగైన వాతావరణంలో మనం వంట వండటం వల్ల ఆహ్లాదమైన వాతావరణం లేకపోవటం వల్ల ఏమవుతుందంటే లంగ్స్లోకి పొగపోతుంది. తద్వారా వాళ్ళకి లివర్, లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మనం ఎప్పుడైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రజెంటేషన్, ద వే దే ప్రజెంట్ అండ్ వాళ్ళ కిచెన్ ఎలా ఉంది అది చాలా ఇంపార్టెంట్. అంటే హైజీనిక్గా ఉందా అండ్ పొగ లేకుండా ఉందా. ఎందుకంటే మనకి ఎంత మంచి ఫుడ్ పెట్టినా కానీ అక్కడ పొగ ఉన్న వాతావరణంలో లేకపోతే డర్టీగా ఉన్న ప్లేస్లో మనం అసలు తినలేం. కనుక ఈ పొగలేని వాతావరణం అండ్ అక్కడ క్లీనినెస్ కొరకు, అంతేకాకుండా ఈ వంట చేస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో 3 సిలిండర్స్ సంవత్సరానికి ఇవ్వటం. ఈరోజు దీపం 2 పథకంలో కూడా 3 సిలిండర్స్ ఇచ్చాం. ద్వారా ఆల్మోస్ట్ 3.5 కోట్ల సిలిండర్స్, దీనికి కాను 2,891 కోట్లు మనము శాంక్షన్ చేశాం. ఇక అన్నదాత సుఖీభవ ఇందాక నేను చెప్పాను. దీంట్లో రైతులకి ఇదివరకు ఏంటంటే రైతులు దళారుల చేతిలో ఉండేవాళ్ళు. ఎవరైనా కానీ ఒక ఎరువులు కొనాలన్నా, ఇన్పుట్ సబ్సిడీస్ కావాలన్నా, లేకపోతే సాగు చేసుకోవడానికి ముందు దున్నించుకోవాలన్నా వాళ్ళకి డబ్బులు అవసరం అవుతాయి. అప్పుడు ఏం చేస్తారు,
వాళ్ళ దళారులు ఆశించి వడ్డీకి తీసుకొని ఆ వడ్డీ కాస్త చక్కెర వడ్డీ అయిపోయి చాలామంది కూడా రైతులు ఆత్మహత్య చేసుకున్న రోజులు మనం చూసాం. కానీ అలా కాకుండా వాళ్ళకి దశల వారీగా అంటే 20,000 మనం ఇస్తానన్నది 7,000 7,000 7,000 వేసుకుంటూ పోయి ఇప్పుడు ఆల్మోస్ట్ 2025 to 26 అంటే ఈ ఇయర్లో 8,985 కోట్లు వాళ్ళకి వేయటం. తద్వారా ఇందులో స్టేట్ ఫండ్ వచ్చేసి 6,500 కోట్లు అండ్ సెంట్రల్ ఫండ్ 2,500 కోట్లు కూడా ఈరోజు 46 లక్షల రైతుల అకౌంట్లో డిపాజిట్ అయింది. అంటే ఈరోజు మనము ప్రతి ఒక్క అంటే మహిళలు, ఇంట్లో ఉన్న మహిళలు అయితేనేంటి, చదువుకుంటున్న పిల్లలు అయితేనేంటి, యువత ఉపాధి కొరకు, తర్వాత రైతులు, తర్వాత మహిళలు, గృహిణులు, వీళ్ళందరూ కూడా విద్యా అవకాశాలు, తర్వాత ఉద్యోగ అవకాశాలు, వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఏ విధంగా ఈ సూపర్ 6 పథకాలు మనము ఈ రూపకల్పన చేశారో మీరు గమనించాలి. ఇక P4 పథకం, P4లో ఏంటంటే ఆడబిడ్డ నిధి. ఎవరైతే 18 సంవత్సరాలు దాటిందో వీళ్ళందరూ కూడా మనము వాళ్ళ అకౌంట్లో కొంత డబ్బులు 18లో వేస్తామని చెప్పాం. ఇందులో 10 లక్షల మంది మహిళలకు కాను 50,000 నుంచి 2 లక్షలు లబ్ధి చేకూర్చడం అనేది ఈ P4 పద్ధతిలో మీరు గమనించాలి. ఇక NTR భరోసా, ఈ పెన్షన్లు మీకు అందరికీ తెలుసు. మనందరూ పెన్షన్లు తగ్గించకుండా 63 లక్షల మంది కాను 58,654 కోట్లు మనం వేసాం. ఇక దివ్యాంగులు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. వీరు పెన్షన్ ఎక్కడైనా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక మత్స్యకార సేవ, ఇందులో ఏంటంటే ఈ మత్స్యకారులు అంటారు, చాలామంది వాళ్ళు పనిచేసే టైంలో ఏమన్నా చేపలు పట్టే నిషేధం ఉన్న టైంలో వాళ్ళకి 20,000 ఇస్తామని చెప్పాం. అది కూడా 25,000 చొప్పున ఇప్పుడు 250 కోట్లు వాళ్ళకి 2.5 లక్షల మందికి డిపాజిట్ చేయడం జరిగింది. నాయి బ్రాహ్మణులకు వాళ్ళ యొక్క సెలూన్స్కి మనము ఫ్రీ కరెంట్ ఇస్తూ అంటే 200 యూనిట్లు ఇస్తూ వాళ్ళకి 20,000 ఉన్న వేతనం కాస్త 25,000 చేయటం. అంతేకాకుండా నేతన్నలకు కూడా మనం ఈరోజు సామాజిక వర్గాల మాదిరిగా SC ST BC మైనారిటీస్కి ఏ విధంగా మనము ఈ యొక్క పథకాల్లో రూపకల్పన చేస్తామో మీరందరూ గమనించాలి. ఈ నేతన్నలకి ఆల్మోస్ట్ వాళ్ళకి 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తూ, అంతేకాకుండా వాళ్ళు ఎవరైతే సెలూన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి ఫ్రీ కరెంట్, అంతేకాకుండా పవర్ లూమ్స్ వాడుతున్న వాళ్ళకి 500 యూనిట్స్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇక వీళ్ళు కనుక సపోజ్ ST వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే 75,000, అంతేకాకుండా అక్కడ భోగాపురం ఈ విమానాశ్రయానికి మనకి అల్లూరి సీతారామరాజు యొక్క పేరు పెట్టడం, అంతేకాకుండా ST ST BC మైనారిటీస్కి 20 లక్షల మందికి సోలార్ రూఫ్ టాప్స్ కూడా మనము ఈ కరెంటు తగ్గించే కార్యక్రమంలో కూడా ఒక భాగంగా చెప్పాలి. ఇక ఆటో డ్రైవర్ సేవలో 15,000 ఇస్తున్నాం. గత ప్రభుత్వం 10,000 వేస్తే మనం 15,000 ఇస్తున్నాం. అప్పుడు ఎలా ఉండేది, ఈ గుంటలు రోడ్లు ఉండేవి. ఆ గుంతలు కాస్త ఈ ఆటోలు వెళ్తున్న టైంలో వాళ్ళ రిపేర్స్కే ఖర్చులు వచ్చాయి. దానివల్ల సంవత్సరానికి వాళ్ళకి ₹1,00,000 ఖర్చు వచ్చేది. 10,000 అనేది చాలా తక్కువ అమౌంట్, 90,000 వాళ్ళ చేతిలోనే పడేది. ఈరోజు అలా కాకుండా వాళ్ళకి రోడ్లు కూడా మనం రిపేర్ చేయడం వల్ల చాలా మంచి యూజ్ అవుతుంది. ఇక SC వర్గీకరణ, ఇదన్నిటి కూడా ప్రతి ఒక్క కుటుంబంలో SC కుటుంబాల్లో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి విద్య ఉపాధి హామీస్లో అంటే వాళ్ళకి జాబ్స్లో కూడా ఈ వర్గీకరణ వల్ల 2 కళ్ళ సిద్ధాంతంతో ఎవరికి నష్టం కాకుండా ABCD వర్గీకరణ వల్ల ప్రతి వాళ్ళు కూడా ప్రతి వర్గానికి బెనిఫిట్ అయ్యే మాదిరిగా ఈ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. వర్గీకరణ అవుతున్న టైంలో కూడా ఆయన ఉండటం అనేది ఇక్కడ మీరు గమనించాలి. సో ద క్రెడిట్ గోస్ టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా దీనికి పాటుపడ్డ MRPS నాయకులు, మన మందకృష్ణ మాదిగ గారు, MRPS నాయకులు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఘనమైన ఈ యొక్క వర్గీకరణలో భాగమైన ప్రతి ఒక్కరికి అండ్ అందులో అసూలు పోసిన చాలామంది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా మరొకసారి ఈ యొక్క మీడియా తరపున నేను వాళ్ళకి నివాళి అర్పిస్తున్నా. ఇంకా మీరు ఇక అన్నా క్యాంటీన్స్ చూస్తే ఆల్మోస్ట్ మనకి పట్టణాల్లో 207 ఉంటే దెన్ నగరాల్లో 107 ఉన్నాయి. సో దీని ద్వారా నిత్యము అన్నదానం చేస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ₹5. ఎందుకంటే చాలామంది పేద మధ్యతరగతి వాళ్ళు పట్టణాలు వస్తారు,
వాళ్ళందరూ ఎక్కడైనా భోజనం చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మనం ఒక చాయ్ తాగాలన్నా లేదా కాఫీ తాగాలన్నా 10 రూపాయల నుంచి 20 రూపాయలు అవుతుంది. కానీ 5 రూపాయలకి ఇంత నాణ్యమైన భోజనం పెట్టడం అనేది మీరు గమనించాలి. ఇలాంటి వాటిని చంద్రబాబు నాయుడు గారు పెడితే ఈ యొక్క విధ్వంసానికి సృష్టికర్త అయిన జగన్మోహన్ రెడ్డి గారి పేదలు కడుపును కూడా కొట్టేశారు. అన్నా క్యాంటీన్స్ ఆపేస్తాయి. ఈరోజు మళ్ళీ అవి మనం రివైవ్ చేసి మనం దీని ద్వారా పేదల్ని మధ్యతరగతి వాళ్ళని ఆదుకుంటున్నాం. ఇక ఇమామ్స్కి పాస్టర్స్కి వీళ్ళందరికీ కూడా 5,000, ఇమామ్స్కి 10,000, మోజమ్స్కి 5,000, అర్చకులకి 15,000. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం పెంచాము వాళ్ళ యొక్క వేతనాలు. రాజముద్రతో పట్టాదారు పాస్బుక్స్ ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఇక పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే 13,326 గ్రామ సభల నిర్వహణ, అంతేకాకుండా దాదాపు 3,000 పనులకు శ్రీకారం. సో దీని వల్ల చాలా యూస్ఫుల్ అయింది అందరికీ. అంతేకాకుండా ఇదివరకు కనీసం ఒక బ్లీచింగ్ కానీ ఒక డ్రైనేజ్ క్లీనింగ్ చేయడానికి కానీ సర్పంచుల దగ్గర డబ్బులు ఉండేవి కాదు. కానీ ఈరోజు ఈ యొక్క 15వ ఆర్థిక సంఘం నిధుల వల్ల వాళ్ళ అవన్నీ కూడా చేసుకుంటున్నారు. ఇక ప్రతి ఒక్క ఇంటింటికి అమరజీవి జలాధార పేరుతో ఇంటింటికి కుళాయి 3,050 కోట్లతో ఇలాంటి ప్రాజెక్టులన్నింటికీ రూపకల్పన చేశాం. అడవతెల్లి బాటలో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు కూడా 4G నెట్వర్క్, ఇవన్నీ కూడా శరవేగంగా గ్రామీణ రహదారి నిర్మాణం చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ తండాలకు కూడా చాలామంది ఎవరైతే బాలింతలు ఉంటారో లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళందరినీ డోలు కట్టుకొని తీసుకురాకుండా ఈరోజు మరి అంబులెన్స్ 104, 108 వెళ్ళి వాళ్ళకి ఒక అపర సంజీవినిగా వాళ్ళకి మరి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. ఇక గేట్స్ ఫౌండేషన్ అండ్ టాటాలతో సంజీవిని ప్రాజెక్ట్. ఎందుకంటే మనము ఏమి ఉన్నా ఎంత డబ్బులున్నా కానీ హెల్త్ ఈజ్ వెల్త్. బ్రతికుంటే పలుసగానే తినవచ్చు. కనుక ప్రతి వాళ్ళకు కూడా యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా మనం రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరునికి ఈ యొక్క సమగ్ర ఆరోగ్య బీమా అంటే 2.5 లక్షలు ఇవ్వటం, ప్రతి కుటుంబానికి 25 లక్షలు, అది దాని ఆరోగ్య భద్రత అంటారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేసి ఇప్పుడు నేను చెప్పినట్లు 104, 108 అంబులెన్స్ని మనము శరవేగంగా దాని యొక్క సేవలు ప్రజలకు అందజేస్తున్నాం. ఇక గాయపడిన విద్యా రంగం, తర్వాత విద్యుత్ రంగాన్ని దీనన్నిటి కూడా మనం రివైవ్ చేసాం. ఇది ట్రూ డౌన్ ద్వారా మనము 13 పైసలు తగ్గించామని కూడా చెప్పాం. తర్వాత ఇక సివిల్ సప్లైస్ బలోపేతం. ఇదివరకు ఏంటంటే ఈ యొక్క అంబులెన్సెస్ ఏదో ఒకటి ట్రక్స్ వచ్చి రేషన్కి ట్రక్స్ వచ్చి ఇచ్చాయి. కానీ ఆ టైంలో వాళ్ళు పొలం పనులు చేసుకుంటారు, అందుబాటులో ఉండరు, మళ్ళీ రావటం తిరిగిపోవటం జరిగేది. కానీ అలా కాకుండా ఈరోజు ప్రతి ఒక్క పౌరునికి ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్మార్ట్ రేషనల్ కార్డు మనం ఇచ్చి ఈరోజు ఒబేసిటీ లెవెల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఎందుకంటే చాలామంది కూడా జంక్ ఫుడ్ తింటాం, లేకపోతే రైస్ ఎక్కువ తింటాం. దీనివల్ల కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ వల్ల ఓవర్ వెయిట్ అండ్ బెల్లీ ఫ్యాట్ ఇవన్నీ కూడా మనము మెడికల్ దాంట్లో చాలా గమనిస్తున్నాం. ఇలాంటి వాళ్ళు జొన్నలు, రాగులు, గోధుమలు అంటే వీటిని కన్జ్యూమ్ చేయటం వల్ల ఏంటంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తొందరగా రైజ్ కాదు, స్లోగా రిలీజ్ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఇన్సులిన్ రిలీజ్ అయింది, గ్లూకోజ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అందువల్ల మనం మిల్లెట్స్ కూడా ఇవ్వటం అనేది, దాంతో కందిపప్పు కూడా, ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఇక ప్రతి నెల కూడా 3rd Saturday వీఆర్ డూయింగ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. అంటే ప్రతి డోర్ టు డోర్ పట్టణ ప్రాంతంలో ఉన్న చెత్తని 100% క్లియర్ చేయటం, చెత్త పన్ను రద్దు చేయటం. ఇది మీరు ఇక్కడ గమనించాలి. ఇది ఎందుకంటే చెత్త పైన కూడా చెత్త పన్ను వేసిన గత ప్రభుత్వం. ఈరోజు చెత్త తొలగింపు, అంతేకాకుండా చెత్తపై పన్ను రద్దు, ఇవన్నీ కూడా మనం చేస్తున్న మంచి పనులు. ఇక 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అంటే ఉమెన్స్ చాలామంది కూడా ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలని కలలు కంటారు. కానీ ఈరోజు లక్షల మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేయాలన్నదే నారా చంద్రబాబు నాయుడు గారి విజన్. ఆ విజన్ ఉన్న నాయకుడు ఆధ్వర్యంలో మనం పనిచేయటం, తర్వాత ప్రజల అదృష్టం కూడా ఈరోజు మనం గమనించాలి. ఇక విశాఖలో యోగాంధ్ర, కర్నూలులో సూపర్ GST సభలు, ఇవన్నీ కూడా సూపర్గా సక్సెస్ అయినాయి.
ఇక మీరు గమనిస్తే ఉచిత ఇసుక పథకం ఇదివరకు గతంలో ఏముందంటే చాలామంది ఈ ఈ తుళ్ళూరు మా దగ్గర కూడా ఆల్మోస్ట్ తాడికొండలో 6 ఇసుక రీచ్లు ఉన్నాయి. అటన్నిటి కూడా జేపీ కాంట్రాక్ట్స్కి ఇచ్చేసి 2,500 కోట్లు తీసుకున్నారు. కనీసం ఎవరైనా ఒక తట్టడి ఇసుక తీసుకుందామన్నా, లేకపోతే ఒక టెంపుల్స్కి కనీసం ఒక మెరక వేసుకుందామన్నా, ఇంటి ముందు మెరకేసుకుందామన్నా కానీ కనీసము ఒక్క బొచ్చ ఇసుక కూడా తీసుకోలేని పరిస్థితి. కానీ ఈరోజు ఈ ఉచిత ఇసుక పాలసీ వల్ల చాలామంది కూడా ఈ యొక్క పారిశ్రామిక రంగము, నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా అద్భుతమైన కట్టడాలు కడుతున్నారు. ఇక నేను ఇందాక చెప్పినట్లు 20 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి సోలార్ రూఫ్ టాప్స్, తద్వారా బీసీలకు 20,000 అదనపు సహాయం కూడా అందుతుంది. ఇక అంగన్వాడీ ఆశా వర్కర్స్ వీళ్ళందరూ కూడా గ్రాట్యుటీ ఇస్తాం. బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్స్, ఎందుకంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్న టైంలో బాలింత డెలివరీ అయితే కిట్ ఇచ్చి వాళ్ళని అంబులెన్స్లో ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాళ్ళు. దీన్ని మళ్ళా మరి మనం కంటిన్యూ చేస్తున్నాం. అంతేకాకుండా అమరావతి రాజధాని కాదు, అమరావతి అనేది ఓన్లీ లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది వికేంద్రీకరణ అని చెప్పాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వికేంద్రీకరణ అంటే అది కాదమ్మా, అమరావతి ఉంటుంది కానీ అన్ని ప్రదేశాలు కూడా వికేంద్రీకరణ చేస్తాము అని, ఇది ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ. దానిలో భాగంగా ఈరోజు మనం విశాఖపట్నం, అమరావతి అండ్ తిరుపతి ఈ ప్రదేశాలను ఎన్నుకోవడం జరిగింది. ఇక పూర్వోదయ పథకంలో మనకి రాష్ట్రానికి దక్కిన చోటు ఏంటంటే రాయలసీమకి సెమీ కండక్టర్ అండ్ ఓర్వగల్ అండ్ కుప్పర్తికి ఇండస్ట్రియల్ కారిడార్, కడపకి స్టీల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా రావటం జరిగింది. సో ఇవన్నీ ఎన్ని పథకాలు ఉన్నాయంటే ఈ పేపర్ మీకే ఇస్తా, చాలా ఉన్నాయి. అంటే శరవేగంగా 80% పోలవరం ప్రాజెక్టులు కడుతున్నాం. తర్వాత 2027 కల్లా పుష్కరాలకి పోలవరం ప్రారంభమవుతుంది. తుంగభద్ర గేట్లు గతంలో కొట్టుకొని పోయి 46 మంది చనిపోయారు. కానీ ఆ గేట్ల మరమ్మతుకి 55 కోట్లు శాంక్షన్ చేశాం. అంతేకాకుండా కష్టాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి ఈ డిఏ, టీఏ, సరెండర్ లీవ్స్, బెనిఫిట్స్ అండ్ ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్స్ మొత్తం కలిపి 40,000 కోట్లు ఇచ్చేసాం. ఇక విశాఖపట్నం రైల్వే జోన్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,450 కోట్లు శాంక్షన్ చేశాం. ఇవి ఇక మహిళలకి కుట్టు మిషన్లు, ఇక మీరు కుప్పంలో చూస్తే 5,500 సైకిళ్ళు, ఈ సైకిళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. ఇక రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ, ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? 20 నెలల్లో కూటమి ప్రభుత్వం విజయాలు ఈ మాదిరిగా ఉన్నాయా అనే మాదిరిగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అమరావతి, పోలవరం ఇవన్నీ కూడా రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఐటీ ఎనర్జీ, దెన్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో శరవేగంగా దూసుకుపోయి పెట్టుబడులు వస్తున్నాయి. మనము ఈ యొక్క సూపర్ 6లో యువగళం నిధి కింద 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. కానీ ఇప్పుడు అవి కాస్త 26 లక్షలు పెరిగినాయి. అంటే చెప్పింది ఒకటైతే చెప్పిన దానికంటే మిన్నగా మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా మెగా డిఎస్సిలో మనము ఆల్మోస్ట్ 16,000 ఉద్యోగాలు ఇప్పించాం టీచర్స్కి. 6,000 పైన కానిస్టేబుల్స్ ఆల్రెడీ వాళ్ళ యొక్క నియామక పత్రాలు అందుకొని వాళ్ళు జాబ్ చేస్తున్నారు. కనుక ఈరోజు ప్రగతి, సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా బుల్లెట్గా దూసుకుపోతున్నాయో ఈ విజయాలే మనకి నిదర్శనం. ఇవి కూడా విత్ ఎవిడెన్స్ బేస్డ్గా చెప్పడం జరిగింది. అదే మాటలు కాదు, ఇది ఓన్లీ చేతల ప్రభుత్వం, ఇది ఫోటోల కొరకు కాదు, చర్యలు చేసే ప్రభుత్వం అని మరొకసారి నిరూపించాం. దీనికన్నిటికీ కారణం మా యువనేత లోకేష్ గారు, ఈ స్థిరత్వానికి కారణం విషనరీ లీడర్ సిబిఎన్ గారు. సో ఈరోజు నేను ఒకసారి గుర్తు చేస్తున్నా మీ అందరికీ, చాలామంది అంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఛాన్స్ అనుకుంటూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిన దగ్గర నుంచి ఆయన చేసింది విధ్వంసం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం. ఈయన విషనరీ అయితే ఆయన ప్రిషనరీ. మనది ప్రజల పాలన అయితే, ఇది ప్రజల ప్రభుత్వం అయితే అది వ్యక్తిగత పాలన, అది నియంత పాలన. ఈరోజు మీరందరికీ గమనిస్తే విజన్ వర్సెస్ అహంకారం మీకు
కంపేర్ అండ్ కాంట్రాస్ట్లో కనిపిస్తుంది. కనుక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసిన వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు. కనుక మనందరం కూడా ఒకసారి ప్రజలు మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలే మీకు ఛాన్స్ ఇస్తే ఏ విధంగా విధ్వంసం సృష్టించారో, ఏ విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారో, మరి ఇప్పుడు ఈ ఎక్స్ మినిస్టర్స్ అందరూ కూడా వార్నింగ్స్ ఇస్తూ మీరు సప్త సముద్రాలు దాటినా కానీ మళ్ళా తీసుకొచ్చి మిమ్మల్ని ఆటాడుకుంటున్నామని చెప్తున్న వార్నింగ్స్. ఇక గత ఐ థింక్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆయన అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వదిలిచ్చిన మీకే నష్టం, ఆయన చూడాలనుకోకండి తట్టుకోలేరు అనుకుంటూ ఆయన బుక్లో మీ పేరున్నా మీకే నష్టం అని. కానీ ఈరోజు నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్రలు కానీ ఆయనకు వచ్చిన ఈ యొక్క ఆయన నడుస్తున్న ప్రతి చోట కూడా ఎలాంటి విధ్వంసాలు జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు ఆయన నడిస్తే ఒక తలైనా తెగాలి. ఈ మామిడి కాయలను తొక్కిచ్చినట్లు చిత్తూరు బంగారుపాళ్యంలో ఏ విధంగా ఏఎంసీ మార్కెట్లో మామిడికాయలు తొక్కిచ్చారో, మరి పల్నాడులో సింగయ్య తలని కొబ్బరికాయ తొక్కించినట్లు ఏ విధంగా తొక్కిచ్చారో. కనుక ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురొచ్చినా ప్రజలకే నష్టం, ఈయన ప్రజల్లోకి వెళ్ళినా వాళ్ళకే నష్టం. ఎందుకంటే అది విధ్వంసం, అక్కడంతా అరాచక పాలన, అంతేకాకుండా ట్రాఫిక్ జామ్. వీటన్నిటినీ చూస్తుంటే మీకు ఏమర్థమవుతుందంటే మళ్ళీ వీళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు అని ప్రజలకి మరొక్కసారి గుర్తు చేస్తూ, ఈరోజు ఒక సింగయ్య, ఒక జయవర్ధన్ రెడ్డి, ఒక రాంబాబు, భార్గవ్ ఏ విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటనలో ఎవడొకరిని బలి తీసుకోవటం, కార్యకర్తని బలి తీసుకోవటమే మనం చూస్తున్నాం. కనుక ఇంకొకసారి మీరు కనుక ఏమరిపాటు పడితే మళ్ళీ ప్రజలకే నష్టం. కనుక మళ్ళీ బాబే రావాలి, మళ్ళీ బాబునే మనం గెలిపించుకుందాం. ఏ ఎలక్షన్ అయినా, అది జనరల్ బాడీ ఎలక్షన్స్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, లేదా కార్పొరేట్ ఎలక్షన్స్ అయినా, స్థానిక ఎలక్షన్స్ అయినా, అదే ఎన్డీఏ కూటమి విజయం. కనుక ఈరోజు మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సో మచ్.